మాథ్యూ హెన్రీ గారని ఇంగ్లీష్ బైబిల్ వ్యాఖ్యాత, కామెంటరీ రాస్తారు. ఒకరోజు ఆయన ఎక్కడికో వెళుతూ ఉండగా ఆయన జేబులో నుంచి పర్సు కొట్టేశారంటండి. మరి అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, కానీ పర్సు కొట్టేశారంట. మీ పర్సు ఎవరైనా కొట్టేస్తే చెప్పండి, మీరు ఏం చేస్తారు? పర్సు ఎవరైనా కట్టేస్తే వెంటనే ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసి, నాది పలానా పర్సు, అందులో పలానా కార్డులు ఉన్నాయి, దయచేసి మీకు ఎవరికైనా దొరికితే వెంటనే నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటాం. ఆయన పర్సు పోగానే దేవునికి స్తోత్రం చెప్పాడంట. హల్లెలూయా. పర్సు పోగానే ఏం చెప్పాడంట? దేవునికి స్తోత్రం చెప్పాడంట. ఎందుకని స్తోత్రం చెప్పాడు? ఏమయ్యా అని అడిగితే ఆయన అన్నారంట, ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు నా పర్సు పోలేదు, మొట్టమొదటిసారిగా నా పర్సు పోయింది. అంటే ఇప్పుడు వరకు పోకుండా కాపాడినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్సు అయిపోయింది కానీ నా ప్రాణం పోలేదుగా. పర్సు అయిపోయింది కానీ ఏం పోలేదు? నా ప్రాణం పోలేదు కదా. పర్సు అయిపోయింది కానీ బ్యాంకులో ఇంకా నాకు డబ్బులు ఉన్నాయి, అవి పోలేదు కదా. పర్సు ఒకటే పోయింది కానీ ఇంకా బంగారం ఉంది, ఇంకా నాకు ఆస్తి ఉంది, ఇవేమీ పోలేదు కదా. అంటే ఒక్క పర్సు పోయినందుకు నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించకూడదు? కాబట్టి పర్సు పోయినందుకు కూడా నేను ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.